ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ గుణపంపోటు పార్టీ అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక హత్య చేసిన వారిని మీ వెనక వేసుకుని వైసీపీని గొడ్డల పార్టీ అనడం సరికాదన్నారు. చంద్రబాబు గుణపం పోటీలకు ఎవ్వరూ అనర్హం కాదని ఆయన అన్నారు. గుణపం చంద్రబాబు చేతిలో పెడితే వెన్నుపోటుకు సింబాలిక్గా ఉంటుందన్నారు. దోపిడీ విజనరీతో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. చంద్రబాబు లోకేష్ కలిసి నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాల పేరిట కాంట్రాక్టుల మాటన కొల్లగొడుతున్నారని కాకాని ధ్వజమెత్తారు. నీతి, జాతి, నిజాయితీ లేనటువంటి చంద్రబాబుది ఏ పార్టీ అని చెప్పాలి? చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని గుణపంతో వెన్నుపోటు పొడిచినప్పటి దగ్గర నుంచి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు, అది కూడా గుణపంతో పొడిచారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం గుణపంతో ప్రారంభమైంది. కాబట్టి గుణపం పోట్లతో ప్రారంభమైంది. కాబట్టి మీరు గుణపం పార్టీ, గుణపం గుర్తు పెట్టుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది తప్ప లేనిది మాకు ఆపాదించడం కాదు. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే అది గుణపం పార్టీ అనేటువంటిది ఈరోజు ప్రజల్లో దాదాపుగా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈరోజు మీరు ఎన్ని రకాలుగా ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత వాళ్ళని గుణపంతో పొడవడం, ఇది ఆనవాయితీగా ప్రతి ఎన్నికలో 2014లో అనుకుందామా, 2024లో అనుకుందామా, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏంటంటే ప్రజలకు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి గుణపంతో పొడిచేటువంటిది మీదే గుర్తు. మీది గుణపం పార్టీ కదా, మీరు గుణపం పార్టీ అని పెట్టుకుంటే అది సందర్భోచితంగా ఉంటుంది తప్ప మాకు సంబంధం లేనటువంటి వాటిని మాకు ఆపాదించేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. అదేవిధంగా మీరు ఏదో చెప్తారు, కాదేది కవిత కానహరం అన్నట్టుగా పాపం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కానహరం అన్నట్టుగా తమరు పొడిచినటువంటి వెన్నుపోట్లకి ఎవరూ అతీతులు కాదే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ప్రజలను పొడిచావు, ఎన్టీ రామారావు గారిని పొడిచావు, చివరికి పార్టీలు, రాజకీయ పార్టీలు, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, జనసేన పార్టీని ఒకసారి పొడిచావు, మరలా ఈరోజు వాళ్ళతో అంటకాగుతున్నావు, మరలా ఏ రోజు దిగద్దు గుణపం ఒక్కొక్కసారి వాళ్ళకి. కాబట్టి ఆ గుణపాన్ని దించేటువంటి వాడివి, గుణపంతో పొడిచేటువంటి వాడివి, చివరికి అవినీతి కోసం అరువులు చేస్తా రాష్ట్ర ఖజానాన్ని కూడా ఆ గుణపంతో తవ్వేసుకుని తరలించేసుకునేటువంటి నువ్వు, మీ కొడుకు ఈరోజు గొడవల పార్టీ అని చెప్పి మాట్లాడు. గుణపం పార్టీ మీది, గొడవల పార్టీ కాదు మాది, మీది గుణపం పార్టీ. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే గుణపం పార్టీ అనే దానికి మీరు దానికి సింబాలిక్గా కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చూపించి గుణపం చేతిలో పెడితే ఎవరైనా గుణపంతో పొడిచేటువంటి వాడు. కాబట్టి గుణపం పార్టీ అని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఎన్ని రకాలుగా అమరావతి పునాదులు దాటేటువంటి పరిస్థితి లేకపోయినా మీ అవినీతి తవ్వకాలు గుణపాలతో తవ్వి ఈరోజు ఇష్ట ప్రకారం వేల కోట్ల రూపాయల ప్రజల సొత్తులు లూటీ చేస్తున్నారు. మీరు దాని గురించి మీరు గుణపాలతో ఏ విధంగా ప్రజల సొత్తును లూటీ చేస్తున్నారు అనేటువంటిది, తవ్వి తరలించకపోతున్నారో మీ ఖజానాకు సంబంధించి అనేటువంటి దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తాడు, నాది విజనరీ పాలన అని. నీది విజనరీ పాలన ఎట్టవుతుంది? గుణపంతో దోపిడీ పాలన, విజనరీ దోపిడీ, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సిస్టంలోకి చొప్పించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కటి గుణపాలతో తవ్వి తరలించేటువంటి నీకు విజనరీ ఏంది? తవ్వడమే నీ విజనరీ. కాబట్టి గుణపంతో ఎక్కడ దొరకద్దా, ప్రజల సొత్తు దొరకద్దా, లేదా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పోటు వేద్దామా, నీకు ఎదురుగ్గా ఉండేటువంటి వాళ్ళందరినీ నువ్వు గుణపంతో పొడిచి పైకెక్కుతావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను గుణపంతో తవ్వి కొల్లగొట్టి తరలించుకుపోతావు. కాబట్టి గుణపం పార్టీకి సంబంధించినటువంటి వాడు నువ్వు. అదేవిధంగా సెక్రటేరియట్ టవర్స్, అది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కోసం 39 ఫ్లోర్లు అయితే 932,46,00,000 గతంలో షాపూర్జీ పలంజీకి నువ్వు ఖరారు చేస్తే ఈరోజు దాన్ని 1,762,81,00,000 అంటే దాదాపుగా రెట్టింపు, డబల్ 830,35,00,000 రూపాయలు దానికి సంబంధించి పెంచి ఇచ్చావు. సెక్రటేరియట్ టవర్స్ 3 and 4 దాన్ని 784,62,00,000 అంతకుముందు ఎల్ఎన్టీకి ఇస్తే ఈరోజు 1,545,55,00,000 రూపాయలకి పెంచి ఇచ్చావు. అంటే దాదాపుగా 760,93,00,000 పెంచావు. అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా రెట్టింపు అయ్యాయి. గతంలో
2271 కోట్ల రూపాయలకి 2017, 2018 సంవత్సరంలో నువ్వు పిలిచినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ ఈరోజు దాదాపుగా 4354 కోట్ల 43 లక్షలకు చేరి 2083 కోట్ల రూపాయలు అధికంగా గతంలో ఏదైతే నువ్వు కాంట్రాక్ట్ 2017-18కి ఇచ్చావో అదే భవనాలకి దాదాపు రెట్టింపు రేటుకి ఈరోజు నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టావు. దానికి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు నువ్వు దీనికి సంబంధించి అభివృద్ధితో కూడినటువంటి పాలన, ఇది అవినీతికి పాల్పడేటువంటి దోపిడియా? ఒకసారి చూడు, నువ్వే సమాధానం చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పు. ప్రజల ఆస్తికి సంబంధించింది ఒక్కసారిగా 2271 కోట్లు ఎక్కడ, 4354 కోట్లు ఎక్కడ? ఈరోజు వాటికి సంబంధించి స్టీలు, సిమెంట్ ఏం గణనీయంగా పెరగలే, ఇసుక ఫ్రీగా వస్తుంది, అంచనాలకు మాత్రం రెక్కలు వచ్చాయి. భారీగా ఈరోజు రేట్లు పెంచి ఈరోజు తమ కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకునేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రాథమికంగా ఒక రేటు నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత ఈ రేటుకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కాంట్రాక్ట్ వాల్యూ, దానికి మరలా ఎంత మేర మనం కలుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఈరోజు వాటిలో అద్దాలు, కిటికీలకు సంబంధించి అద్దాలు క్లాడింగ్కి వచ్చేటువంటి వాటికి కలిపి 2540 కోట్ల రూపాయలు అద్దాలకి. సచివాలయానికి సంబంధించి నువ్వు ఇచ్చినటువంటి రేట్లు కాకుండా అదనంగా ఈరోజు అద్దాలకు సంబంధించి మరొక 2540 కోట్ల రూపాయలు టెండర్కి పిలిచారు. కేవలం కిటికీలకు సంబంధించినటువంటి అద్దాలు, ఎలివేషన్లో వచ్చేటువంటి క్లాడింగ్కి సంబంధించి ప్లంబింగు, ఎలక్ట్రికల్ వైరింగు, ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంటు, అది రిఫ్ట్లు అని చెప్పి దానికి 2316 కోట్ల రూపాయలతో మరొక టెండర్ పిలిచారు. రోడ్లు, డ్రైనేజీలకు 1057 కోట్ల రూపాయలతో మరొక టెండర్ పిలిచారు. అంటే ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఎంతమంది రాష్ట్రంలో సచివాలయాలు కట్టలేదు. ఈరోజు ప్రధానంగా మోడీ గారు ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంటు భవనాన్ని కట్టించారు అని చెప్పి ఆయన ప్రచారం జరిగింది. ఒక్కసారి కేసీఆర్ సచివాలయం కడితే 600 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు కట్టేటువంటి సచివాలయంతో దాదాపుగా కేసీఆర్ కట్టినటువంటి 16 సచివాలయాలు కట్టచ్చు. ఒక సచివాలయానికి 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పెడితే దాన్ని పాపం బ్రహ్మాండమైనటువంటి సచివాలయం అన్నారు, బాగా కట్టారన్నారు. అటువంటి సచివాలయాలు 16 సచివాలయాలు కట్టొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టేటువంటి 10,267 కోట్ల రూపాయలకి. అదేవిధంగా ఒకసారి దేశంలో మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో వచ్చేటువంటి అతిథులు వచ్చినా సరే అంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని చెప్పి ఢిల్లీలో పార్లమెంటు భవనం కడితే దానికి 900 కోట్ల రూపాయలు, 950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు కట్టినటువంటి సెక్రటేరియట్తో అమరావతిలో మోడీ ఢిల్లీలో కట్టినటువంటి 10 పార్లమెంటు భవనాలను కట్టొచ్చు, 10 కట్టొచ్చు. తెలంగాణలో అయితే 16 సచివాలయ భవనాలు కట్టొచ్చు. ఢిల్లీలో అయితే దేశ రాజధానిలో ఉన్నటువంటి పార్లమెంటు భవనాలు 10 కట్టేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు ఈ విధంగా దోచుకుంటూ గుణపాలతో తవ్వుకుంటూ నువ్వు మిగతా వాళ్ళని మాట్లాడేటువంటి హక్కు, అధికారం మీకు ఎక్కడుంది? మీ ముఖాన్ని చూసి చీ కొడతారు జనం. ఏ నోటుతో వచ్చి మాట్లాడారు? సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ అని మాట్లాడి మీ నోట్లో చూసి మిమ్మల్ని చూసి ముఖాన మిమ్మల్ని ముఖం మీద కొడతారు మిమ్మల్ని, మీరా మాట్లాడేదానికి అని చెప్పి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా, ఎక్కడ సభ పెట్టినా మరింత వ్యతిరేకత మీకు వస్తుంది. కారణం ఏంటంటే చెప్పినటువంటి అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నటువంటి మిమ్మల్ని చూసి ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అదే విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు దయచేసి మర్చిపోండి మిగతా విషయాలు. మీరు చెప్పినంత మాత్రాన్ని మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, హత్యా రాజకీయాలకు ఎవరు పేటెంటు, ఎవరు హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు, ఎక్కడ వంగవేటి రంగా గారి దగ్గర నుంచి పింగళి దశరథరాం దగ్గర నుంచి ఎంతమందిని మీరు పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి నువ్వేదో మసిపూసి మారాడకాయ చేసి నీ గత చరిత్ర, నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా వృద్ధిలోకి వచ్చావు, ఎన్ని మటలు చేసావు, ఎన్ని దగ్గరలో ఎంతమందిని పొడిచావు, ఎన్ని పార్టీలను పొడిచావు, ఎంతమంది వ్యక్తులను పొడిచావు, చివరికి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పొడిచావు, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు. కాబట్టి గొడ్డలి పార్టీ మాది కాదు నాయనా, గుణపం పార్టీ మీదే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు కొడుకు చేస్తున్నటువంటి దోపిడీ, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు, కనీస వసతి సదుపాయాలు కల్పించకుండా అమరావతి పేరుతో అమరావతి నిర్మాణం కన్నా నీ సొంత సామ్రాజ్యాన్ని, ఈరోజు ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజల సొమ్ముని దొంగతనంగా తవ్వి తరలిస్తూ గుణపాలతో ప్రజల నోళ్లు కొట్టేటువంటి మీకు తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా మీరు ఆ పార్టీ సింబల్ని
మీ పార్టీని గుణపం పార్టీ అని చెప్పి పెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు ఏదో చెప్తాను. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.